రష్యశృంగుడి కొడుకైన ఆలంబూషుణ్ణి వదిలాడిగా. దుర్యోధనుడు వదిలి, నాయనా మేమందరం దీర్ఘకాలంగా ఈ ఐరవాన్తో యుద్ధం చేసి అసలు ఇతన్ని ఎలా నిగ్రహించాలో, అసలు మానవులు ఈ నాగ మనుషులని కంట్రోల్ చెయ్యగలరో లేదో కూడా అర్థం కాని అయోమయ గందరగోళ స్థితిలో మేమున్నాం. నీ యొక్క రాక్షస నైపుణ్యాన్ని, నీ యొక్క మాయాశక్తిని అంతా చూపించి నువ్వు భీకర యుద్ధం చేయవలసినది అని ఆలంబూషుడిని ఆజ్ఞాపిస్తే, అసలు ఆలంబూషుడు ఒక్కసారి ఊపిరి పీలుస్తే అతను ఒక పెద్ద కొండలాగా ఎదిగి అసలు ఈ నాగ సైన్యం మీదకి అడుగులు వేస్తూ, కాళ్ళు వేస్తూ ఆ నాగ సైన్యాన్ని తన కాళ్లతో తొక్కేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇక నాగ సైనికులందరూ కూడా ఏమి చెయ్యాలో అర్థం కాక ఈ ఐరవాన్ వెనకాల దాక్కున్నారు. ఒక్క నిమిషం తన తల్లి అయిన ఉలూపిని ప్రార్థించాడు ఈ ఐరవాన్. ఎప్పుడైతే ఉలూపిని ప్రార్థించాడో ఇక ఆ ఉలూపి యొక్క విశేష శక్తితో ఒక పెద్ద ఆదిశేష నాగుపాములాగా ఈ ఐరవాన్ మారిపోయాడు. ఇక ఎలా అయితే ఆపోజిట్ వ్యక్తి ఒక భీకరమైన ఒక ఆకారం, రాక్షసాకారంలో ఆ మేఘాల వరకు పెరిగిపోయిన వాడు ఆలంబూషుడైతే, ఇక్కడ ఇరావాన్ ఒక పెద్ద సర్పంలాగా వెళ్ళి ఆ సర్పం విషబుసలు కొడుతూ ఒక 3-4 తలల సర్పంలాగా మారిపోయి అసలు అనంతనాగే ఇవాళ ఈ యుద్ధానికొచ్చిందా అన్నట్టుగా చూస్తుంటే, ఎలా అయినా దుర్యోధనుని మెప్పించాలి, కౌరవులను మెప్పించాలని అసలు పాండవులంటే విపరీతమైన ద్వేషం ఈ ఆలంబూషుడికి. అదో పెద్ద కథ, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇవాళ ఎలా అయినా ఇతన్ని నిగ్రహించాలని ఒక్కసారిగా పెరిగిపోయిన వాడు ఒక బాంబు బ్లాస్ట్ అయితే పంచలైపోతుంది కదా, ఇలాగా ఒక బెలూన్ పగిలిపోయినట్టు ఆ ఆలంబూషుడు పగిలిపోయాడు గాల్లో.